వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకప్పుడు జేబులో డబ్బులున్నాయా, చిల్లర ఉందా, ఎంత చిల్లర ఉంది అని చూసుకునేటువంటి రోజులు. ఆ తర్వాత టెక్నాలజీ మారింది, ఏటీఎం కార్డు చేతికొచ్చింది. సరే, కార్డు ఉందా లేదా అని చూసుకునేటువంటి రోజులు పనిచేస్తుందా అని. డిమానిటైజేషన్ పుణ్యమా అని చెప్పని కార్డు లేదు, నిజంగానే కార్డు లేదు, జేబులో డబ్బులు లేవు, మొత్తం అంతా మొబైల్ ఫోన్లోనే. ఇప్పుడు మాత్రం మొబైల్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, కనెక్షన్ కరెక్ట్గా ఉందా, యూపీఐ పనిచేస్తుందా అనేటువంటి ఈ రోజులు మనం చూస్తున్నాం. చిన్న టీ కొట్టినా సరే, కూరగాయలు కొన్నా సరే, ఆటో ఎక్కినా, ఏదైనా సరే, పొద్దు నుంచి రాత్రి లేచేదాకా హోటల్లో బిల్లు కట్టిన అన్నింటికీ ఒకే ఒకటి స్కానింగ్, యూపీఐ స్కానింగ్. అది గూగుల్ పేనా, అమెజాన్ పేనా, ఫోన్పేనా, రూపేనా, భారత్ పేనా, ఏదో ఒకటి పే, ఆన్లైన్ పే, అన్నిటికీ స్కాన్, యూపీఐ. భారతదేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ అనేది నిజంగానే ఒక పెను మార్పు తీసుకొచ్చింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రపంచమే ఆశ్చర్యపోయింది, ఎన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి మన దగ్గర అని చెప్పి. డబ్బులు పంపించడం సులభమైపోయింది, చిల్లర సమస్య తగ్గిపోయింది, చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ పేమెంట్స్లోకి వచ్చారు. అంటే హాస్యానికి చెప్పుకోవడం కాదు, కానీ అడుక్కునే వాళ్ళు కూడా స్కానర్లు పెట్టుకుంటున్నారు, వాస్తవం. కానీ ఇప్పుడు అదే యూపీఐ మీద ఛార్జీలు పడతాయి అనేటువంటి చర్చ మొదలైంది, మళ్ళీ మొదలైంది. అదే ఎండిఆర్, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇప్పటివరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేసామో వాటి మీద వినియోగదారులకి, ఎండ్ యూజర్స్కి ఎటువంటి ఛార్జీలు నేరుగా లేవు, అంటే డైరెక్ట్ ఛార్జెస్ ఏవి లేవు. కానీ భవిష్యత్తులో మాత్రం కొన్ని డిజిటల్ చెల్లింపుల మీద ఎండిఆర్ విధించేటువంటి అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా దీనికి ఒక విషయం స్పష్టం చేశారు. ఏంటంటే, డిజిటల్ చెల్లింపు వ్యవస్థ నిర్వహణకి ఖర్చు అనేది ఉంటుంది. నిజమే, ఫోన్పేకో, గూగుల్ పేకో, లేదంటే ఇంకో దానికో ఆ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి, దాని మెయింటెనెన్స్కి ఖర్చు అనేది జరుగుతుంది కదా. ఆ ఖర్చుని ఎవరో ఒకళ్ళు భరించాల్సిందే. కానీ ఆ భారం ఇక్కడ నేరుగా వినియోగదారుడి మీదే పడుతుందని ఇప్పుడే చెప్పలేమని అయితే చెప్పారు. అంటే చెప్పకనే ఒకరోజు ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంది అబ్బాయిలు, జాగ్రత్త కొంచెం అని చెప్తున్నారు అన్నమాట. అంటే నిర్ణయం పూర్తిగా ఖరారు కాలేదు, నిర్ణయం తీసుకున్నారు కానీ పూర్తిగా ఖరారు కాలేదు. ఏదో ఒకరోజు ఆ బాంబు మన నెత్తి మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సామాన్యుడి భయం మాత్రం మొదలైపోయింది. ఎందుకనంటే భారతదేశంలో మనకంటూ ఒక పెద్ద అనుభవం ఉందిగా. ఏదైనా ఒక కొత్త ఛార్జీ వచ్చింది అంటే మొదట ప్రజల మీద ఎటువంటి భారం ఉండదు అంటారు. తర్వాత నెమ్మదిగా ఆ భారం మరి ఎక్కడికి చేరుతుంది? చివరికి ఆ వినియోగదారుడి దగ్గరికే వస్తుంది. ఇది అనుమానం కాదు, నిజంగా బలపడినటువంటి ఒక అనుభవం ప్రజల్లో. ఒక చిన్న వ్యాపారి రోజుకి వందల లావాదేవీలు చేస్తాడు. ఒక కిరాణా షాప్, ఒక చిన్న హోటల్, ఒక టీ సెంటర్, ఒక టిఫిన్ సెంటర్, వీళ్ళ ప్రతి లావాదేవీ మీద కూడా, అంటే ప్రతి ట్రాన్సాక్షన్ మీద కూడా ఒక చిన్నపాటి ఛార్జీ నెలాఖరికి చాలా పెద్ద మొత్తంగా మారుతుంది. మరి ఆ భారం ఆ వ్యాపారస్తుడు భరిస్తాడా, లేక ధరలు పెంచి వినియోగదారుడి మీద వేస్తాడా అంటే ఖచ్చితంగా వినియోగదారుడి మీదే వేస్తాడు. ఎందుకంటే ఏ వ్యాపారి కూడా నష్టపోకూడదు అన్నటువంటి ఆలోచనతోటే ఉంటారుగా. ఇక్కడ చివరాఖరికి నష్టపోయేది మళ్ళీ సామాన్యుడే. ఇప్పటికే మనం పెట్రోల్ మీద పన్నులు కడుతున్నాం, నిత్యావసర ధరల మీద కడుతున్నాం, సర్వీస్ ఛార్జీలు, బ్యాంకింగ్ ఛార్జీలు, ఇలా ప్రతి వైపు నుంచి ప్రజల జేబుల మీదే ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు ఈ డిజిటల్ చెల్లింపులు కూడా ఖర్చుతో కూడుకున్నవిగా మారితే క్యాష్లెస్ ఇండియా అనేటువంటి లక్ష్యం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది అనేది కొందరు అంటున్నారు. సరే, ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం ఎందుకు చేస్తున్నాం? అదేదో డెబిట్ కార్డ్ తోటి చేయొచ్చుగా. క్యాష్ డ్రా చేయడం అనేది ఏటీఎంల నుంచి దాదాపుగా చాలామంది మానేశారు. చాలామంది అన్నిటికీ స్కానర్ ఉండగా ఎందుకు వచ్చింది ఏటీఎంకి వెళ్ళడం అని. ఈ డెబిట్ కార్డ్ న్యూ రిక్వెస్ట్లు కానీ, లేదంటే అప్గ్రేడెడ్ రిక్వెస్ట్లు కానీ ఏది బ్యాంకుల నుంచి కూడా రావట్లేదు. సో మనం బ్యాంకులో ఉన్నటువంటి సొమ్మునే డిజిటల్ రూపంలో మనం పేమెంట్ల కింద చేస్తున్నాం. మరి అలాంటప్పుడు ఈ ఎండిఆర్ అనేటువంటిది, మనం ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సాధారణ వినియోగదారుణ్ణి, మీరు వ్యాపారస్తులండి. మీరు ఏదో ప్రోడక్ట్ తీసుకున్నారు, నేను దానికి పేమెంట్ ఇచ్చి నేను కొనుక్కుంటున్నాను. ఏది చేసినా అది ఎండ్ ఆఫ్ ద డే మీ బ్యాంక్ అకౌంట్లోకే వెళ్తుంది కదా. సో ఇక్కడ మధ్యలో బ్యాంకులు అనేవి ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఇలా యూపీఐ పనిచేస్తున్నప్పటికీ బ్యాంకులు ఉన్నాయి. మనం అకౌంట్లో వేసినటువంటి దానికి మినిమం బ్యాలెన్స్ అని చెప్పని, దాని మీద ఛార్జీలని, లేదంటే క్వార్టర్లీ ఛార్జీలని, తర్వాత ఇతరత్ర అని చెప్పని కటింగ్స్ చేస్తున్నారు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అకౌంట్కి డెబిట్ కార్డ్ అని ఇంకోటన దానికి తీసుకుంటున్నారు. అంతా అవుతుంది కదా. అప్పుడు ఈ వినియోగదారుడి మీద ఎందుకు వేయాలి ఇది? ఆ మెయింటెనెన్స్ ఏదో ఆ బ్యాంక్ వాళ్ళే పెట్టుకోవచ్చుగా, రిజర్వ్ బ్యాంకే పెట్టుకోవచ్చుగా.
ఎందుకు వినియోగదారుల మీద వేయాలి? ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తే దాంట్లో వ్యాపారస్తులు, ఇటు ఎండ్ యూజర్స్ వినియోగదారులు ఇద్దరు కూడా దాని ద్వారా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. క్యాష్లెస్ ఇండియా అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడే వచ్చింది కదా. మరి తీసుకెళ్ళి ఈ యూపీఐ దాంట్లో మీకు పేమెంట్లు వస్తున్నాయి కాబట్టి, లేదంటే మీరు అది వాడుతున్నారు కాబట్టి మర్చెంట్ల మీద అంటే ఈ వ్యాపారస్తుల మీద వేశారనుకోండి, రోజుకు 10 రూపాయలకి నాకు ఇడ్లీ పెట్టే హోటల్ బాబాయ్ అబ్బాయి మనకి నెలకి ఛార్జీలు పెరిగాయి అని చెప్పి ఇక నుంచి 15 రూపాయలు అంటాడు. నువ్వు పేమెంట్ నాకు దీంట్లో చేసినా ఏం చేసినా 15 రూపాయలు అంటాడు. ఒకవేళ వినియోగదారు మీద ఈ ఎండిఆర్ డైరెక్ట్గా పడకపోయినా, ఎందుకంటే నెలాఖరికి వచ్చేసరికి తను కట్టుకోవాలి కాబట్టి. మరి మనం అక్కడి నుంచి తీసుకొస్తాం 5 రూపాయలు, మనకేమైనా జీతం పెరుగుతుందా? కొన్ని బ్యాంకులు ఏమైనా వేసేదానికి వడ్డీ ఎక్కువ ఏమైనా వస్తుందా? లేదే. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మన జేబుకే బొక్క. ఇక మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఈ చిన్న మొత్తాల చెల్లింపులకి ఎలాంటి భారం ఉండకపోవచ్చు, పాలు, కూరగాయలు, చిన్న వ్యాపార లావాదేవీలు ఇవి ప్రభావితం కాకుండా కూడా చూడొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఒక రకంగా మంచిదే. కానీ ఒక్కసారి ఛార్జీలకి తలుపు తెరిస్తే భవిష్యత్తులో ఆ తలుపు ఎంతవరకు తెరుచుకుంటుంది? యూపీఐ అనేది కేవలం ఒక పేమెంట్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇది కోట్ల మంది భారతీయుల రోజువారీ జీవితంలో భాగం అయిపోయింది. ఒక పేద కూలీ దగ్గర నుంచి చిన్న వ్యాపారి వరకు, ఒక విద్యార్థి నుంచి ఉద్యోగి వరకు అందరూ కూడా దీని మీదే ఆధారపడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే డిజిటల్ వ్యవస్థ నిర్వహణ ఖర్చు మాత్రమే కాకుండా సామాన్యుడి జేబు, చిన్న వ్యాపారి పరిస్థితి, డిజిటల్ ఇండియా లక్ష్యం, ఈ 3 అంశాలని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇదే ప్రజల ఆందోళన. డిజిటల్ ఇండియా పేరుతో ప్రతి చెల్లింపుకి లెక్క పెడతారు, కానీ ఆ చెల్లింపుల భారం కూడా చివరికి మా మీదే వేస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి స్పష్టమైనటువంటి సమాధానం కూడా కావాలి. ముందేమో క్యాష్ వాడొద్దన్నారు, డిజిటల్కి మారమన్నారు. ఇప్పుడు డిజిటల్కి కూడా ఛార్జీలు అంటే సామాన్యుడి జేబు ఎలా నిండాలి? ఎక్కడి నుంచి రావాలి? దీనికి సమాధానం ఉంటుందా? డెఫినెట్గా దీనికి మాత్రం ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు అనంటే పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అనుకుందాం. అంటే గవర్నమెంట్ ఉద్యోగులు సమ్మె చేస్తారు, మాకు జీతాలు పెంచండి అని. వాళ్ళకి హక్కు ఉంది. మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, మాకు జీతాలు పెంచండి, బయట ఖర్చులు పెరుగుతున్నాయి, అవసరమైతే మేము పెన్ డౌన్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఆ అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్, మేనేజ్మెంట్లు ఊరుకుంటాయా? మా జీతాలు పెంచండి బాబు, బయట ఇలా ఉంది, ఖర్చు అవుతుంది, మేము పని చేస్తేనే మాకు వస్తుంది అన్న దగ్గర, బాబు మరి మా ప్రొడక్టివిటీ మేమేం చూసుకోవాలి, మాకు ఎంత వస్తుంది, మేము ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మాకు ఉండదా అని చెప్పి మేనేజ్మెంట్ అంటుంది. లేదు మీరు ఏమన్నా చేయండి, మాకు సంబంధం లేదు, మాకు జీతాలు పెంచాల్సిందే అని ప్రైవేట్లో కనుక వెళ్ళామనుకోండి, ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? అందువల్ల ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చేలా ఉండాలి. అంతే తప్ప చివరాఖరికి మళ్ళీ సామాన్యుడి జేబుకి చిల్లు పెట్టేలా అయితే డెఫినెట్గా ఉండకూడదు అనేదే దీని సారాంశం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.